యేసుక్రీస్తు నామంన మీకు శుభములు వందనాలు. మన బ్రతుకు మన జీవితాలు మార్చే మాటలు, బైబిల్ నుండి కొన్ని మాటలు యవనస్తుల కోసం చూసుకుంటాం. 119వ కీర్తన 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యం బట్టి జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. యవనస్తులు సరైన ప్రవర్తన లేకపోతే, సరైన పద్ధతులు లేకపోతే, మన ప్రవర్తన మన నడవడికను మనం సరిచేసుకోవాలంటే బైబిల్ని, దేవుడి మాటల్ని జాగ్రత్తగా చదువుకోవటం, వినటం, చూసుకోవటం వల్లనే మన ప్రవర్తనలో మార్పు వస్తుంది. క్రైస్తవులారా, యవనస్తులారా, ముఖ్యంగా యవనస్తుల కదా, యవ్వన ఆడపిల్లలారా, మీరు చర్చికి వెళ్తున్నారు కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయిలారా, 10th క్లాస్ పిల్లలు కానీ, ఇంటర్మీడియట్ చేస్తున్న పిల్లలు కానీ, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేస్తున్న పిల్లలు కానీ, మీరు చర్చ్కి వెళ్తున్నారు కనుక చాలా జాగ్రత్తగా ప్రవర్తన ఉండాలి. చర్చ్లో పాస్టర్ కానివ్వండి, సంఘస్థులు కానివ్వండి, బాయ్స్కి ఎవరికైనా మీరు ప్రైజులాడు వందనాలని చెప్తే కానీ నోటితో చెప్పుకోండి, కానీ సెకండ్లు ఇవ్వకండి. ఎవరితో మీరు క్లోజ్గా మాట్లాడకండి. ఎవరు ఎలాంటి వారు మనకు తెలియదు. మన ప్రవర్తనను, మన నడవడికను చాలా జాగ్రత్త కాపాడుకోవాలా. మీ మనసులో ఏ చెడు ఉద్దేశం ఉండకపోవచ్చు, అవతల మనసులో ఉండొచ్చు. అపవాది ఆ విధంగా కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయొచ్చు. మీ తల్లిదండ్రులు మీ మాటలు మీరు జాగ్రత్త వినాలా. దేవుని త్వరత ఎక్కువగా ప్రేమించేది మిమ్మల్ని మీ తల్లిదండ్రులే కనుక రేపు మీకు ఏమైనా అయితే జరిగితే బాధపడేది వాళ్ళే, ఏదైనా మంచి జరిగితే ఆనందించేటి వాళ్ళే కనుక దేవుని తర్వాత ఎక్కువ ప్రిఫరెన్స్ మీ తల్లిదండ్రులకు మీరు ఇవ్వండి. బైబిల్ని బాగా చదవండి. యవనస్తులతో ఎవరితోనైనా సరే క్లోజ్గా ఉండకండి. మీ తల్లిదండ్రులు, మీ ఇంట్లో పెద్దలు లేనప్పుడు పాస్టర్ కానివ్వండి, సంఘస్థులు బాయ్స్ కానీ ఎవరైనా వచ్చినా కూడా మీరు ఇంట్లోకి రానివ్వకండి. మా ఇంట్లో ఎవరు లేరు, మా మమ్మీ లేడు, డాడీ లేడు అని చెప్పి పంపించేయండి. ఎవరితో క్లోజ్గా మాట్లాడకండి. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలా. అన్న అంటే అన్నలాగానే ఉండాలా. ఎవరికి సెకండ్ ఇవ్వాల్సిన పని లేదు. ఇంకోటి, చర్చ్ కాడికి కానివ్వండి, ఇంకేదైనా మీటింగ్స్ ఉన్నాయని చెప్పినా కానీ యవనస్తులారా, ముఖ్యంగా ఆడపిల్లలారా, మీ తల్లిదండ్రుల అనుమతి లేకుండా మీరు ఎక్కడ ప్రేయర్కి వెళ్ళకండి. పాస్టర్స్ కదా, సంఘస్థుల బాయ్స్ బండి మీద కానీ, పాస్టర్ల బండి మీద కానీ, ఎవరు బండి మీద మీరు కూర్చొని పోకండి. సొంత మీ అన్నదమ్ముల తమ్ముడు కానీ అన్న కానీ తప్ప వేరే వాళ్ళ బండ్ల మీద, ఎవరోళ్ళ యవనస్తుల బండ్ల మీద, బాయ్స్ బండ్ల మీద మీరు కూర్చోకండి. మీరు క్యారెక్టర్ని జాగ్రత్త కాపాడుకోవాలి. అందుకే వాక్యాన్ని జాగ్రత్త చూసుకోవాలా. అలానే 119 కీర్తన 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉన్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు మనం పాపం చేయకుంటున్నాం కనుక యవనస్తుల ఆడపిల్లలారా, రోజు బైబిల్ చదవండి, బైబిల్ని ధ్యానించండి, భక్తి కలిగి మీరు జీవించండి. తల్లిదండ్రులు మాట వినండి, దేవుడికి విధేయులు కాండి. మీరు ఎవరితో పడితే వాళ్ళతో క్లోజ్గా ఉండకండి. ఈ సమయాన్ని ఇచ్చిన దేవుడికి యేసు నామమున కృతజ్ఞతాస్తుతులు.